సో హాయ్ ఫ్రెండ్స్, మరి ఇవాల్టి ఈ వీడియోలో ఏపీలో ఎంసెట్‌కి సంబంధించినటువంటి కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడుంటాయో చూద్దాము. సో వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనకు ఇప్పుడే రిజల్ట్స్ వచ్చేసి మనకు చాలా డేస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి మనకు కౌన్సెలింగ్ అనమాట. సో ఈ కౌన్సెలింగ్ అనేది మొత్తం 3 రౌండ్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కామనే. అండ్ మనం చూసుకున్నట్టయితే సో మనకు ఇప్పుడే రిజల్ట్స్ వచ్చేసి చాలా డేస్ అయితే అవుతుంది. అండ్ మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకు సో రిజిస్ట్రేషన్ అండ్ అలాగే ఫీ పేమెంట్ అయితే ఉంటుంది కౌన్సిలింగ్ డేట్స్కి. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయితే మనకు జూలై సెకండ్ వీక్ అలా అయితే ఉంటాయి. అండ్ అలా మనకు కౌన్సిలింగ్ అనేది జూలై అంతా ఉంటుంది. తర్వాత మనకు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ రౌండ్ అనమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే మనకు ఈ డేట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకు తర్వాత కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ మనకు ఆగస్ట్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ గైస్, మీరు ఇంకోటి అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మనకు టెంటేటివ్ మాత్రమే, లైక్ పాపులర్ వెబ్సైట్స్లో మనకు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. లైక్ ఈ డేట్న మనకు కౌన్సిలింగ్ ఉంటుందని ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ మనకు కౌన్సిలింగ్ అనేది జూలై ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వదిలారు కాబట్టి మనకు కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకు మాక్సిమం ఫస్ట్ వీక్ నుంచి సో ఆగస్ట్ వరకు తర్వాత మొత్తం ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా ఫాస్ట్గా నేనైతే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.